ఇక కరీంనగర్కి వెళ్దాము. పెద్దపల్లి నుంచి కరీంనగర్కి వెళ్దాము. ఇక్కడ మరి ఏ పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం చూపిస్తుంది ఈ సర్వే సంస్థ. సో గ్రౌండ్ రియాలిటీ ఏముంది అది కూడా చూద్దాం. ఇక ఒక్కసారి మనం కరీంనగర్ స్థానానికి వెళ్ళినట్టయితే కరీంనగర్ స్థానంలో వచ్చేసి కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్ నిలబడ్డటువంటి ఉంది. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు నిలబడ్డటువంటి ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బి వినోద్ కుమార్ నిలబడ్డటువంటి నేపథ్యం ఉంది. ఇది వచ్చేసి బేసిక్గా బీజేపీ సిట్టింగ్ సీటు. ఇక్కడ మొన్న ఎమ్మెల్యేలను చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఐఎన్సీ 1, 2, 3 ఉంది. సారీ, ఐఎన్సీకి వచ్చేసి 1, 2, 3, 4 4 స్థానాలు ఐఎన్సీ చేతిలో ఉన్నాయి. బీఆర్ఎస్ చేతిలో 1, 2, 3 ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది కేటీఆర్ యొక్క సిరిసిల్ల అయినటువంటిది కేటీఆర్ సిట్టింగ్ సెగ్మెంట్ అని చెప్పాలా. కేటీఆర్ కూడా సిరిసిల్ల సెగ్మెంట్లోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ సెగ్మెంట్ వచ్చేసి కరీంనగర్లోనే ఉంటుంది. మరి ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట ఎట్లుంది ఇక్కడ? ఎందుకంటే 3, 1, 2, 3, 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, బండి సంజయ్ సిట్టింగ్గా ఉన్నారు. మరి కరీంనగర్లో పోల్స్ ట్రాకర్ అనేటువంటి సంస్థ చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎట్లున్నాయన్నటువంటి మాట చూద్దాం. కరీంనగర్లో చూసుకున్నట్టయితే కరీంనగర్ కాన్స్టిట్యున్సీ చూస్తుంటే బీజేపీ సేఫ్ అంట, చొప్పదండిలో సేఫ్ అంట, వేములవాడలో ఎడ్జ్ ఉందంట, సిరిసిల్లలో ఎందుకంటే కేటీఆర్ ఉంటాడు కాబట్టి కారు పార్టీకి అక్కడ ఎడ్జ్ చూపిస్తున్నారు. మానకొండూరులో బీజేపీ సేఫ్ ఉందంట, హుజూరాబాద్ తర్వాత ఉస్నాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది. మొత్తంగా వచ్చేసి ఇక్కడ కరీంనగర్ వచ్చేసి కమలం పువ్వే మళ్ళోసారి గెలుస్తుంది అన్నటువంటిది కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక ఆల్మోస్ట్ 70,000 ఓట్ల వరకు కూడా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది అన్నటువంటిది కూడా చెప్తుంది. అంటే కరీంనగర్ మీద కాషాయ జెండనే మరోసారి ఎగురుతుంది అన్నటువంటిది కూడా చెప్తుంది. అక్కడ 4 ఐఎన్సీకి తర్వాత 3 బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బండి సంజయే మరోసారి తన బండి ఎగిరేస్తాడు అన్నటువంటిది, సంజయ్ కాషాయ జెండా ఎగరేస్తాడు కరీంనగర్ మీద అన్నటువంటిది కూడా ఈ పోల్స్ ట్రాకర్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెలిచాల రాజేందర్ని చివరి నిమిషంలో నిలబెట్టినటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ అయితే వినోద్ను ఫస్టే ప్రకటించింది, కానీ అధికారంలో లేకపోవడం అనేది వాళ్ళకి మైనస్ అయినటువంటి. సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎడ్జ్ అయితే కనిపిస్తుందంట. ఇక క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేటే మైనస్ అన్నటువంటిది కూడా చెప్తున్నటువంటి రిపోర్టు. ఇది క్లియర్ కట్గా అందరూ కూడా అన్ని రిపోర్ట్స్ కూడా బీజేపీ కరీంనగర్లో బీజేపీ ఎగరేస్తుంది అన్నటువంటిది కూడా చెప్తున్నటువంటిది. ఓవరాల్గా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి బీజేపీకి స్పష్టమైన ఆధిక్యతతోటి ఆల్మోస్ట్ 70,000 లీడ్ తోటి కూడా గెలిచే అవకాశం ఉందట. మరి ఇంకో కాన్స్టిట్యున్సీని చూద్దాం.